కూడా అమ్మవారిగా తయారై అమ్మవారికి బోనం ఎత్తుకొని వస్తున్నారు. యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాలు పాల్గొంటున్నారు. ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం నిజంగా చాలా ఆనందం. మనందరూ తెలుసు బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. దీనిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు కొట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్ని కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పుట్టదు. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి నుంచి కాపాడు తల్లి. ఈ ప్లేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ ప్లేగు వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది. కాబట్టి వాళ్ళు సికింద్రాబాద్ లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ మూసీ నది ప్రాంతంలో మూసీ వల్ల మొత్తం అతలాకుతలం అవుతుంటే, భాగ్యనగర్ అంతా అతలాకుతలం అవుతుంటే ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడు తల్లి. ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ప్రజలు ప్రాణాలతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి, సింహవాహిని అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, హిందూ సాంప్రదాయాన్ని ఇలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవాళ అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షంతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టినందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మనే వస్తుంది. మరి ఇలా భాగ్యనగరం మొత్తం పొద్దున్న తిరుగుతున్నాను. చాలా ఉత్సాహం అనిపిస్తున్నది. ఎందుకంటే సింహవాహిని అమ్మవారి దయ వల్ల, భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటే మన కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. నేను కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఆ కార్యక్రమం ప్రారంభించడం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడేదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షణ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా పార్టీలు, చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మన హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అనేది చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా. మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. వాళ్ళ హిందువులందరూ భాగ్యనగరంలో ఓటు బ్యాంక్ మారారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా
దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇలా దేశ వ్యాప్తంగా చాటింపజేసామంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం. అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాశాపు జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవరికి భయపడకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఇది ఎవరి జాగిరి కాదు, ఈ పాత బస్తీ హిందువుల జాగిరి, ఈ భాగ్యనగర్ హిందువుల అడ్డా అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామ్ అని గర్జించిన సమాజం నా హిందూ సమాజం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎందుకు మాట్లాడుతున్నంటే ఇది ఒక వేదిక, వాళ్ళ అమ్మవారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి, ప్రతిన ఉండాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 12% ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి. కానీ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారరు. హిందువులందరూ గంపగుత్తగా ఓట్లేయని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి.